హలో యూవర్స్, నేను డాక్టర్ అరుణ. రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కొత్తపేట, గుంటూరులో బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుందండి మన హాస్పిటల్. ఈ రోజు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చెప్తాను. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా లేడీస్ కి చాలా ఎక్కువ వస్తుంది. ఇద్దరు లేడీస్ లో ఒకళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, కొంచెం జెంట్స్ కన్నా లేడీస్ కి యూరిన్ పాస్ చేసే నాళము యూరెత్రా అనేది చాలా షార్ట్ గా ఉంటుంది. అండ్ వెజైనా, యూరెత్రా పక్కనే ఉంటాయి కదా, దీంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మామూలు వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి అందరికీ చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కామన్ గా. సో యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, సిమ్టమ్స్, దానికి చాలా పెయిన్ ఉంటుంది. యూరిన్ పాస్ చేయాలంటే చాలా నొప్పిగా ఉంటుంది. యూరిన్ రావడానికి మంటగా అనిపిస్తుంది, చాలా మంట. ఆ యూరిన్ లోవర్ అబ్డామినల్ పొత్తికట్లో నొప్పి, నడువు నొప్పి, కాళ్ళు పిక్కలన్నీ పట్టేసి లాగినట్టు, ఫీవర్ వచ్చినట్టు, ఒళ్ళంతా చలిగా అనిపిస్తూ ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే. కొన్నిసార్లు యూరినే రావు, కొన్నిసార్లు మాటికి యూరిన్ ఇప్పుడే వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ 5 minutesలో యూరిన్ వచ్చినట్టు అర్జీ అనిపిస్తుంది అనమాట, మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల బ్లాడర్ ఇరిటేట్ అయిపోయి మళ్ళీ యూరిన్ వచ్చేటట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్నిసార్లు ఆ యూరిన్లో కొంచెం బ్లడ్ స్టెయిన్ వస్తుంది. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే, మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఫ్రీక్వెంట్గా సెక్షువల్ ఇంటర్కోర్స్, ఎస్పెషల్లీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల ఆ సెమెన్ అదంతా యూరెత్రాలోకి వెళ్ళిపోయి యూరెత్రా ఇరిటేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా కిడ్నీ స్టోన్స్, మూత్రపిండంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళు వల్ల కూడా ఆ ఏరియా అంతా రాగా అయిపోయేసి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. యూరిన్కి బ్లాక్ చేస్తాయి ఆ రాళ్ళు. ఆ బ్లాక్ అయిపోవటం వల్ల యూరిన్ సరిగ్గా రాక దాంట్లో ఉండిపోయి స్టాగ్నెంట్గా అలాగే ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. సో ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అంటే, హ్యాపీ న్యూస్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చక్కగా ట్రీట్ చేసేసుకోవచ్చు. సింపుల్ యాంటీబయాటిక్స్. అది చేయకూడని పనులు ఏంటంటే, మన డాక్టర్ తెలియకుండా హాస్పిటల్లో టెస్ట్ చేసుకోకుండా సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. అది ఎస్పెషల్లీ గూగుల్ని అడిగి వాడే యాంటీబయాటిక్స్ అవి అస్సలు వాడకూడదు. సో ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్సు యూరిన్ బ్లాడర్ పోసుకొని, ఆ తర్వాత ఇంటర్కోర్స్ తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాష్ చేసేసుకొని, ఎక్కువ నీళ్ళు, ఎక్కువ మజ్జిగ, మంచినీళ్ళు, ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే ఆ యూరిన్ బ్లాడర్లో ఉన్న ఆ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగల్ ఏం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎక్కువ వాటర్ తోటి ఫ్లూయిడ్తో ఫ్లష్ అయిపోతుంది. ఎక్కువ యూరిన్ వస్తున్నాయంటే అవన్నీ ఫ్లష్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. సో ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్కోర్సు బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీన్ చేసుకోవడం. వెజైనా యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి, టైట్గా ఉండే జీన్స్లు అలాంటివి వేసుకోవడం వల్ల కూడా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండర్ గార్మెంట్స్ కూడా కాటన్ వాడటం వల్ల అబ్జార్బ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ అవి పెరగకుండా ఉంటాయి. ఇంకా యాంటీబయాటిక్స్ అవి డాక్టర్ చెప్పినట్టు 100% కోర్స్ కంప్లీట్ చేయాలి. ఒక 2 days వాడేసి తగ్గిపోయింది కదా అని ఆపేసామండి అని చెప్తారు కొంతమంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ అక్కడే సగం అయి తగ్గిపోయి మళ్ళీ ఇంకా రికరెన్స్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ ఆ యూరెత్రా నుండి, యూరినరీ బ్లాడర్ నుండి పైకి కిడ్నీలోకి వెళ్ళిపోయి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో కంప్లీట్గా కోర్స్ చెప్పినట్టు వాడేసేయటం వల్ల చక్కగా రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ సింపుల్ యాంటీబయాటిక్స్తో తగ్గట్లేదు అనుకుంటే, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ అని చేస్తాం. ఆ రిపోర్ట్ ఒక 3 days తర్వాత కల్చర్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం దాంట్లో ఉన్న స్పెసిఫిక్ యాంటీబయాటిక్ వాడటం వల్ల 100% కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. 4 రోజులు 3 రోజులు వాడేసి తగ్గిపోయిందని ఆపకూడదు. డాక్టర్ చెప్పినట్టు కోర్స్ మొత్తం కంప్లీట్ చేయటం వల్ల అది చక్కగా తగ్గిపోతుంది. ఇంకా దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే, ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవుతాయి కొన్నిసార్లు. ఆ యూరిన్ బ్లాడరు గర్భసంచి పైన ఉంటుందని చెప్పాను కదా, గర్భసంచి ఎలా ఉంటుంది దానిపైన యూరిన్ బ్లాడర్ ఉంటుంది. సో ఈ బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షను, ఆ బ్లాడర్ ఇరిటబిలిటీ వల్ల యూట్రస్ని కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల నెలలు నిండక ముందే కొంతమందికి వేడి నొప్పులు అంటారు మన వాళ్ళందరూ.
అలా పెయిన్స్ వస్తూ పోతూ ఇర్రెగ్యులర్గా డెలివరీ పెయిన్స్లా కాకుండా ఇవి కొంచెం సేపు వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోకుండా వదిలేసామంటే నెలలు నిండక ముందే ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది. అది మంచిది కాదు. కొన్నిసార్లు అబార్షన్స్ కూడా అవుతాయి దానివల్ల. చాలామంది ఎక్కువసేపు యూరిన్ పాస్ చేయకుండా బ్లాడర్ను ఫుల్గా అలా ఉంచుకుంటారు. అలా ఉంచుకోకుండా నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేయాలి, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, ఎక్కువ మజ్జిగ కొబ్బరి నీళ్ళు అవి తీసుకుంటూ ఉండాలి, నీట్గా వాష్ చేసుకోవాలి, కాటన్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి, ఇంటర్ కోర్స్ అప్పుడు కాండమ్స్ వాడుకోవటం బెటర్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే చక్కగా కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరిన్ వల్ల వేరే ప్రాబ్లమ్స్, అబార్షన్స్ అవ్వకుండా, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వకుండా అవాయిడ్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే చక్కగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.